Okay, this is second model in queuing theory. MM1 N FIFO. Here N represents finite. మామూలుగా ఇన్ఫినిటీ మోడల్ మనం డిస్కస్ చేసాం. సేమ్ మోడల్లో ఇక్కడ సింగిల్ సర్వర్ అని ఇది ఎక్స్పోనెన్షియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ అరైవల్ రేట్ గురించి చెప్తుంది. ఒకే సర్వర్ ఉంటారు, బట్ ఫైనైట్ లెంత్ ఉంటుంది క్యూకే. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుటే. సో ఈ మోడల్లో ఇవి ఫార్ములాస్. ప్రాబిలిటీ దట్ దేర్ ఆర్ ఎన్ కస్టమర్స్ ఉన్నారు కనుక్కోవడానికి పిఎన్ ఫార్ములా. ఇది కూడా ఇదే సేమ్ ఫార్ములా ఇన్ఫినిటీ మోడల్లో కూడా మనం ఇక్కడ రో అంటే సేమ్ ఇంతకుముందు మోడల్ లాగానే λ/μనే యూస్ చేస్తాం. ఐడియల్ టైమ్ ఇన్ఫినిటీ మోడల్లో ఇక్కడ ఇన్ఫినిటీ ఉంటే 1 - ρ/1 - ρ⁻n+1 అంటాం. అక్కడైతే 1 - ρ ఇంతకుముందు మోడల్లో. రో నాట్ ఈక్వల్ టు 1 అయితే, రో కానీ 1 అయితే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్ అంటే ఎక్స్పెక్టెడ్ నెంబరు, లెంత్ ఆఫ్ సిస్టమ్ అంటాం. ఈ సిగ్మా ఫార్ములా యూజ్ చేస్తాం. n = 0 to N. n వచ్చి ద కెపాసిటీ ఆఫ్ ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలో కెపాసిటీ 2 ఇచ్చాడు అనుకోండి, n 2 అవుతుంది. 3 ఇస్తే 3 అవుతుంది. అంటే λ/μతో పాటు ఎక్స్ట్రా ఒక వాల్యూ కానీ ఇస్తే, సిస్టమ్ కెపాసిటీ ఇస్తే ఈ మోడల్. ఓన్లీ λ/μ మాత్రమే ఉంటే ప్రాబ్లంలో అది ఇన్ఫినిటీ మోడల్. ఇలా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఈ మోడలా కాదా అనేసి కూడా. యావరేజ్ క్యూ లెంత్ ఇదే ఫార్ములా. ఇక్కడ పిఎన్ వచ్చేసి ఇది. అంటే ప్రతి ఫార్ములాలో పిఎన్ ఉంది. పిఎన్ అంటే ρ/n × p0. సో λ/μ కనుక్కున్న వెంటనే ఈ మోడల్లో కంపల్సరీ p0 ఎవాల్యుయేట్ చేసి పెట్టుకోవాలి. సో దిస్ ఈజ్ యావరేజ్ క్యూ లెంత్ ఫార్ములా. ఇక్కడ n - 1 × pn, ఇక్కడ n × pn. ఇక్కడ స్మాల్ m అంటే n - 1 అని. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద సిస్టమ్, ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఈ వాల్యూ బై λ'. దీని ఎఫెక్టివ్ అరైవల్ రేట్ అంటాం. ఫార్ములా వచ్చి λ × 1 - pn. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఇన్ ద క్యూ, దిస్ వన్, క్యూ లెంత్ బై λ' చేయాలి. సో కమింగ్ టు ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఇన్ సెకండ్ మోడల్. కన్సిడర్ ఏ సింగిల్ సర్వర్ క్యూయింగ్ సిస్టమ్ విత్ పాయిజాన్ ఇన్పుట్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సర్వీస్. సింగిల్ సర్వర్ అంటే ఒకే సర్వర్ ఉంది, మనకు 1 అవుతుంది. పాయిజాన్ ఎక్స్పోనెన్షియల్ ఎంఎంని రిప్రజెంట్ చేస్తుంది. సో మీన్ అరైవల్ రేట్ λ ఈజ్ గివన్ డైరెక్ట్లీ. మీన్ అరైవల్ రేట్ ఈజ్ 3 కాలింగ్ యూనిట్స్ పర్ అవర్. డైరెక్ట్గా ఇచ్చేసాడు పర్ అవర్. అరైవల్ రేట్ పర్ అవర్ కానీ పర్ మినిట్ కానీ పర్ సెకండ్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి. సో అరైవల్ రేట్ డైరెక్ట్లీ గివన్ 3 కాలింగ్ యూనిట్స్ పర్ అవర్ అని ఇచ్చేసాడు λ. విత్ ఎక్స్పెక్టెడ్ సర్వీస్ టైం మాత్రం 0.25 అవర్స్. దీని గురించి మనం మాట్లాడదాం సొల్యూషన్లో. అండ్ ద మ్యాక్సిమం పర్మిషబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్ ద సిస్టమ్ 2. ఇది ఇంపార్టెంట్. అరైవల్ రేటు సర్వీస్ రేట్తో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక నెంబర్ వచ్చింది. అది మ్యాక్సిమం పర్మిషబుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. అంటే సిస్టమ్ కెపాసిటీ ఫైనెట్ అని చెప్తోంది. ఇది ఫైనెట్ మోడల్ అని అర్థమవుతుంది. నౌ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఆప్టైన్ స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద కాలింగ్ యూనిట్స్ ఇన్ ద సిస్టమ్ అండ్ క్యాలిక్యులేట్ ఎక్స్పెక్టెడ్ నెంబర్, లెంత్ ఆఫ్ క్యూ కనుక్కోవాలి. స్టడీ స్టేట్ ప్రాబబిలిటీస్ అంటే ఇక్కడ n 2 కాబట్టి ప్రాబబిలిటీస్ p0, p1, p2, 3 కనుక్కోవాలి. n 3 అయితే p0, p1, p2, p3 కనుక్కోవాలి. అవే స్టడీ స్టేట్ ప్రాబబిలిటీస్. కమింగ్ టు ద సొల్యూషన్. అరైవల్ రేట్ గివన్ డైరెక్ట్లీ. λ వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేసాడు. 3 కాలింగ్ యూనిట్స్ పర్ అవర్ అని ఇచ్చేసాడు. పర్ అవర్ ఇచ్చాడు. సో గివన్ ఎక్స్పెక్టెడ్ సర్వీస్ టైం అంటే ఒక్క సర్వీస్కి 0.25 అవర్స్ పడుతుంది. ఫర్ 1 సర్వీస్ 0.25 అవర్ అంటే 0.25 × 60 మినిట్స్. ఎందుకంటే 1 అవర్కి 60 మినిట్స్ కదా. సో 0.25 × 60 మీరు క్యాల్సిలో కొడితే 15 మినిట్స్ వస్తుంది. సో 15 మినిట్స్ ఫర్ 1 సర్వీస్. ఒక సర్వీస్కి 15 మినిట్స్ అయితే 1 అవర్లో ఎన్ని సర్వీసులు అవుతాయి? ఈజీ. 60/15 చేసినా వస్తుంది, లేదా 4 యూనిట్స్ పర్ అవర్ అని మనం మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో 15 మినిట్స్ ఒక సర్వీస్ అయితే 1 అవర్లో ఎన్ని అంటే 60/15. 15 4 = 60. సింపుల్గా 4 యూనిట్స్ పర్ అవర్. సో ట్రాఫిక్ ఇంటెన్సిటీ రో λ/μ. ఇక్కడ λ3, μ వచ్చి 4. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలౌడ్ ఇన్ ద సిస్టమ్ మ్యాక్సిమం ఇచ్చేసారు, 2 అని ఇచ్చాడు, అదే n 2. కంపల్సరీ ఈ సెకండ్ మోడల్లో p0 కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రో వాల్యూ 1 కాదు కాబట్టి ఈ ఫార్ములా 1 - ρ/1 - ρ⁻n+1, 1 - 3/4 హోల్ క్యూబ్. ఇది మీరు క్యాల్సిలో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది 16/37. మనం స్టడీ స్టేట్ ప్రాబబిలిటీస్ కనుక్కోవాలి. n 2 కాబట్టి మనం 2 వరకు ప్రాబబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే p0, p1, p2. సో రో pn అంటే ρ/n × p0, p1 అంటే ρ/1 × p0, p2 అంటే ρ² × p0. ఎలానో మనకు రో వాల్యూ తెలుసు.
సో సబ్స్టిట్యూట్ చేసాం అంతే ఫార్ములాలో. ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఇన్ ద సిస్టమ్ అంటే లెంత్ ఆఫ్ క్యూ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ క్యూ అంటే సమేషన్ n ఈక్వల్ టు 0 టు క్యాపిటల్ N. క్యాపిటల్ N 2 కాబట్టి 2 వరకు, స్మాల్ n ఇంటూ Pn. ఇప్పుడు n ప్లేస్లో 0 రాసామనుకోండి 0 ఇంటూ P1 అవుతుంది, ప్లస్ n ప్లేస్లో 1 రాసామనుకోండి 1 ఇంటూ P1, n ప్లేస్లో 2 రాసామనుకోండి 2 ఇంటూ P2. సో ఈ 0 ఇంటూ P1 అంటే ఇది 0 అయిపోతుంది. P1 వాల్యూ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం 12/37. 2 ఇంటూ P2 అంటే P2 వచ్చి 9, 2 9 జార్ 18, 18/37. 37 LCM తీసుకుంటే 12 + 18 30, 30/37. అంటే దెర్ విల్ బి 30/37 యూనిట్స్ ఆన్ యావరేజ్ ఇన్ ద సిస్టమ్. ఎన్ని ఉంటాయి ఈ సిస్టంలో అంటే ఎక్స్పెక్టెడ్ నెంబరు ఎన్ని ఉంటాయి. ఇది సెకండ్ మోడల్. సెకండ్ మోడల్లో ప్రాబ్లం ఇలా చేస్తాము. సెకండ్ మోడల్ ఎలా ఐడెంటిఫై చేయాలో అర్థమైందా? అరైవల్ రేటు సర్వీస్ రేట్తో పాటుగా ఎక్స్ట్రాగా సిస్టమ్ కెపాసిటీ ఇచ్చుంటాడు. మామూలుగా ఇన్ఫినిటీ మోడల్లో n ఇవ్వడు, మనకు లాంబ్డా మ్యూ మాత్రమే ఉంటాయి క్వశ్చన్లో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయో దీంట్లో చూడండి. క్లియర్గా ఇవి ఫార్ములాస్, ఇది ప్రాబ్లం. ఓకేనా, మీకు లాంబ్డా మ్యూ కనుక్కునేది వచ్చేస్తే ఇంకా ప్రాబ్లం అయిపోయినట్టే. ఈ రెండే మెయిన్ క్యూయింగ్ థియరీ మొత్తానికి కీ పాయింట్ అవే అన్నట్టు.